ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఎట్లాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు తదితర అంశాలు తెలుసుకోవడానికి నల్గొండ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా వర్షాకాలం వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది, డ్రైనేజ్ కూడా పొంగి పొరలే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ మున్సిపాలిటీ తరఫున? ఈ యొక్క వర్షాకాలం వస్తున్నందున ఈ వర్షాకాల దృష్ట్యా మనం మున్సిపల్ ఆఫీస్లో ఒక ల్యాండ్లైన్ నంబర్, ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టుకుని 24/7 మనం 3 ఆఫీసులను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఆ సమస్య సంబంధించి ఆఫీసులను కూడా మనం కేటాయించడం జరిగింది. వాటర్ సప్లైకి సంబంధించి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ పైన చెట్లు ఏమన్నా పడిపోతే దానికి, స్ట్రీట్ లైట్స్ ఏమన్నా రాకుంటే దానికి, మరియు ఈ శానిటేషన్, స్పెషల్ గా శానిటేషన్ ఇష్యూస్, ఎక్కడైతే ఇప్పుడు డెంగ్యూ, మలేరియా ఇటువంటి డిసీజెస్ వచ్చే ఈ సీజన్ ఇది, అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మనము ఆల్రెడీ యాంటీ లార్వా యాక్టివిటీస్ మనం స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. రీసెంట్లీ ఈ రోజు కూడా మనము ఈ కలెక్టరేట్ అపోజిట్ లో 5th వార్డ్ లో మనము ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయో, వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఎక్కడైతే కుంటలుగా ఉన్నాయో అక్కడ కూడా మనం ఈ ఆయిల్ బాల్స్ ఒకటి వేయించడం జరుగుతుంది, మరియు స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించింది శానిటేషన్, మనకు శానిటరీ ఇన్స్పెక్టర్స్ మరియు మన అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ గా 4 టీంలు కేటాయించడం జరిగింది. ఈ టీమ్స్ ద్వారా ఈ యాంటీ లార్వా యాక్టివిటీస్, ఈ స్ప్రేయింగ్ అండ్ ఆయిల్ బాల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరియు ఈ దోమల వల్ల వచ్చే మనకు ఎటువంటి వ్యాధులు ఉన్నాయో దాని గురించి కూడా ఇంటింటికి మనకు ఆర్పీస్, ఎస్హెచ్జీ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రజలు కూడా తమ ఇంట్లో ఈ ఎండాకాలంలో వాడిన కూలర్లలో ఉన్న మిగిలిన నీళ్లు మరియు పాత ప్లాస్టిక్ ఇరిగిపోయిన సామాన్లు ఏమైనా ఉంటే, పూల తొట్టిలు ఉంటే వాటి నీరు ఎప్పటికప్పుడు మనకు మీరు చేంజ్ చేసుకోండి. దయచేసి దానివల్ల మన ఇంట్లో దోమలు వచ్చే అవకాశం ఉంది. మరియు ఇంట్లో కూడా ఎటువంటి చెత్త ఉంచుకోకుండా అవి తడి చెత్త, పొడి చెత్త మనకు వేరు చేసి మన మున్సిపల్ వాహనాలకు ఇవ్వగలరని, దానికి సంబంధించి తడి చెత్త తమ ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకోగలరని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులు ఉన్న పరిస్థితి, ఇప్పటి వరకు ఆ చెత్త సేకరణలో ఎన్ని ట్రాక్టర్లు ఉపయోగిస్తున్నారు, ఎంతమంది సిబ్బంది కూడా పాల్గొంటున్నారు? మనకు టోటల్ 633 మంది పరిశుద్ధ కార్మికులు ఉండడం జరిగింది. ఇందులో మనకు 60 ఆటోలు, 43 ట్రాక్టర్లు ఉండడం జరిగింది. ఈ 633 దాంట్లో 112 మంది డ్రైవర్స్ ఉన్నారు, 112 వాహనాలు ఉన్నాయి టోటల్ గా. దీంట్లో మనకు 96.5 మెట్రిక్ టన్స్ మనకు చెత్త డైలీ మనకు జనరేట్ కావడం జరుగుతుంది. ఈ 96.5 మెట్రిక్ టన్స్ లో 30% మనము ఇందులో కంపోస్ట్ అంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ అవుతుంది. 30% మనం సెగ్రిగేషన్ చేస్తున్నాం. మిగతా ఏరియా అంతా మనకు ఈ డంప్ సైట్ లో వెళ్తుంది. సార్, ముఖ్యంగా కూడా వర్షాకాలంలో కూడా పాత భవనాలు, పురాతన భవనాలు కూడా కూలిపోయే పరిస్థితి కనపడుతుంది. వాటిని మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? వాళ్ళకు ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? పురాతన భవనాలు గుర్తించి సుమారు 26 భవనాలను గుర్తించి మనము నోటీసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ సెల్లార్స్ ఉన్న వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సెల్లార్స్ లో ఏమైనా వాచ్మెన్ రూమ్ ఉంటే ఆ వాచ్మెన్ వాళ్ళని షిఫ్ట్ చేయడానికి, మరియు ఏమైనా ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డ్స్ ఉంటే అవి కూడా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ మొన్న సెకండ్ డే రోజు కూడా మనం ఓల్డ్ సిటీలో ఒక పురాతన భవనం ఉంటే అది కూల్చేయడం జరిగింది. అటువంటి ఉంటే ఓనర్స్ కి నోటీస్ ఇచ్చి వెంటనే దానిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా కూడా వర్షాకాలం వచ్చిన క్రమంలో గాలి దుమారానికి విద్యుత్ వైర్లు తెగిపోయే అవకాశం ఉంటుంది, చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి సిబ్బందిని ఏమైనా అరేంజ్ చేశారా, సపరేట్ అయినా ఏర్పాటు చేశారా? 4 టీమ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 4 టీమ్స్ మనం ఎప్పుడు నైట్, అందుకే మనము ఈ టోల్ ఫ్రీ 24/7 నైట్ లో కూడా అవైలబుల్ ఉంది. దాని నంబర్ కూడా మీ అందరికి ఇప్పుడు ప్రెస్ లో మేము అందరికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ 24/7 టోల్ ఫ్రీ ఫోన్ చేసుకుంటే ఎటువంటి మన సమస్యలు ఎమర్జెన్సీకి వస్తే దానిపైన మున్సిపాలిటీ యాక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ ఈ ఎవరన్నా రోడ్డు పైన కూడా పురాతన ఇంట్లో వాటర్ లీకేజెస్ అట్లాంటి రోడ్డు పైన పడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళను గుర్తించి SUH షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ ఉంది మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో, అందులో షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుందండి. ముఖ్యంగా కూడా మున్సిపల్ కమిషనర్ ఒకటే చెప్తున్నారు, వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తారు. ముఖ్యంగా కూడా పాత భవనాలు, ఏదైతే శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలు కూడా ఆ వర్షానికి కూలిపోయే అవకాశాలు ఉన్నాయని వాటన్ని కూడా ఐడెంటిఫై చేసి అందులో ఉన్నందరినీ కూడా వేరే ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు కూడా తరలించడానికి సిద్ధం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.